2025 జనవరి నెల 1వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు వరకు మేషరాశి ఫలితాలు ఇప్పుడు చెప్పుకుందాం. మేష వృశ్చికోర్భౌమః. మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి. అటువంటి కుజుడు అర్ధాష్టమంలో 4వ ఉన్నాడు, ద్వితీయంలో గురువు ఉన్నాడు. ఇది చాలా ఇబ్బందికరం. ఎట్లా అంటే ఇప్పుడు ఈ మేషరాశికి ఉన్న పరిస్థితి ఏంటంటే గురువు శని పూర్తిగా బాగలేరు. 3 గ్రహాల వల్ల చాలా ఇబ్బందులు పడతారు. ఏమిటంటే ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం. శని గురువు కుజుడు 12, 1, 2 రాశులు, 8, 4 రాశులు. ఈ రాశుల్లో కనుక శని కానీ కుజుడు కానీ గురువు కానీ ఉంటే ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం బతకడం చాలా కష్టంగా ఉంటుంది. ఉన్న చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ధనక్షయం, డబ్బు విపరీతంగా ఖర్చు అయి బతకడం చేతగాని పరిస్థితి వస్తుంది. అటువంటి 3 గ్రహాలు శని కుజుడు రాహువు. శని కుజుడు గురువు. వీళ్ళలో ఇప్పుడు శని 2వ ఉన్నాడు, కుజుడు 4వ ఉన్నాడు. ఇందువల్ల చాలా విపరీతమైన కష్టాలు ఈ మేషరాశికి కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉన్నది. పైన ఇంకోటి ఏంటంటే ఏలినాటి శని రాబోతుంది. మార్చి 30వ తారీఖుకి శని కుంభం నుంచి మీనానికి వస్తాడు. ఆ టైంలో ఇంకా కష్టదశ. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ మీ హస్త సాముద్రికం ద్వారా కానీ మీ జాతకం చూపించుకొని దానికి తగిన శాంతులు చేసుకోవటం చాలా అవసరం. అయితే ఇప్పుడు కుజుడు గురువుడి గురించి చెప్పుకున్నాం, బాగుండని గ్రహాల గురించి చెప్పుకున్నాం. బాగున్న గ్రహాలు ఇందులో ఉన్నాయి. కేతువు 1, బుధుడు 2, శుక్రుడు 3, శని 4. ఈ గ్రహాలు పూర్తిగా బాగా ఉన్నాయి. గురువు మాత్రం మధ్యస్థంగా ఉన్నాడు. అయితే 5 గ్రహాలు ఉన్నాయి. 5 గ్రహాలు శని ఏమో ఒక రకంగా నష్టపరుస్తాడు, ఒక రకంగా లాభపరుస్తాడు గురువు. కానీ ఇది బాగా మంచి లాభించే టైము. ఈ మంచి లాభించే టైంలో ఏమవుతుంది, గురువు కుజుడు వల్ల విపరీతమైన నష్టం, విపరీతమైన ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి. బాగుండేది ఏమిటా అంటే వివాహం చేసుకుంటానికి కానీ, వివాహం కాని వాళ్ళకి వివాహం కావటానికి కానీ, తర్వాత ఇంటికి సంబంధించినవి కానీ, ఇల్లు కొనుక్కునే వాళ్ళకి కానీ, పెళ్ళయ్యే వాళ్ళకి కానీ చాలా బాగుంది. తర్వాత శని ఏకాదశిలో ఉన్నాడు. ఈ శని కుంభరాశిలో ఏకాదశంలో స్వక్షేత్రంలో ఉన్నటువంటి శని వల్ల మీకు జీవితంలో కాని పనులన్నీ కూడా ఖచ్చితంగా అవుతాయి. ఇక కాదు అనుకొని వదిలేసుకున్న పనులు కూడా మీకు అవుతాయి. మీ జీవితంలో ఇక మనం పనికిరాము అనుకున్న వాళ్ళు కూడా బాగుపడతారు. ఈ శని 30 ఏళ్లకు ఒకసారి కుంభరాశిలోకి వస్తాడు. ఈ కుంభరాశిలో ఉన్న శని మార్చి 30 వరకు ఉంటాడు. ఈ మేషరాశి వాళ్ళకి మార్చి 30 వరకు కూడా మంచి సమయము. ఈ సమయంలో ఏ పనైనా సాగుతుంది. కానీ బుధుడు వ్యాపారస్తులకి, బుధుడు వల్ల వ్యాపారం బాగా సాగుతుంది. కేతువు వల్ల మీకు ఏ పని చేయాలన్నా ఆ పని చేయగలిగినటువంటి స్టేజీలో మీరుంటారు. అన్ని విధాలా మీకు సమస్య లేకుండా అన్ని విధాలా బాగుంటారు. కానీ ఇన్నింటికి ఏమవుతుంది, గురు కుజులు ఉన్న గ్రహాలు అన్నీ 5 గ్రహాలు. 5 గ్రహాల్లో 8 గ్రహాల్లో 4 గ్రహాలు బాగున్నాయి, 4 గ్రహాలు బాగాలేవు. 4 గ్రహాల్లో 2 గ్రహాలు పూర్తిగా విపరీతమైన ఇబ్బందికరంగా కనపడుతున్నాయి. కాబట్టి దీని నుంచి అపజయం నుంచి జయానికి పోవాలి అంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్, తారీఖు, నెల, సంవత్సరం, టైము ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. మీ జాతకం చూపించుకోవడమే కాక అట్లా మీకు డేట్ ఆఫ్ బర్త్ లేదనుకోండి, మీ హస్త సాముద్రిక 2 అరచేతుల ద్వారా కూడా మీ జాతకం చూడటం జరుగుతుంది. కానీ ఈ టైంలో ఎట్లా ఉంది, జయాపజయాలు చాలా తొందరగా మంచిగా బాగుపడే టైం దగ్గరలో ఉంది. పూర్తిగా చెడగొట్టడానికి శని కుజుడు పూర్తిగా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ టైంలో ముఖ్యంగా మీ జాతకం చూపించుకొని మీ జాతకం ద్వారా మీరు ముందుకు వెళ్ళటం చాలా అవసరం. కాబట్టి ఎటువంటి అశ్రద్ధ చేయకుండా ముందు మీ జాతకాన్ని చూపించుకోండి. ఆ దోషాలు ఉన్న వాటికి నివృత్తి చేసుకోండి. మీరు జీవితంలో కాని పనులన్నీ అయ్యి పూర్తిగా మంచి అభివృద్ధికి పొందుతారు. స్వస్తి.